జీవం స్టీల్ ప్లాంట్ పొందుతాను. ఒకవేళ దానికైనా కన్సిస్టెంట్గా ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ప్రైవేటీకరణ ఆపడమే సరిపోదు. ప్రైవేటీకరణ ఆపి స్టీల్ ప్లాంట్ను ఇప్పుడున్న స్థితిలోనే ఉంచితే వేల కోట్ల నష్టం పెరిగి రేపు ఆ నష్టాన్ని చూపి దీన్ని అమ్మివేయాలి అన్న ఒక బలమైన ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేసి అమ్మేస్తారు. సో అందువల్ల ఒక కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. సో అందువల్ల రివైవల్ అనేది చాలా కీలకం. సో ఎందుకు మరి ప్రాబ్లం ఏంటి రివైవల్? సో ఎక్కడ సమస్య వస్తుంది? ఇది అనేక సంవత్సరాలుగా నలుగుతున్న సమస్య. నేనే కనీసం ఒక 10 గంటల ఫీడ్ ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో. అన్నిసార్లు మాట్లాడాను. విశాఖ స్టీల్ ప్లాంట్లో పోయి మాట్లాడింది కూడా 1/2 అవర్ ఇంటర్వ్యూ నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది. అలాగే మీకు డాక్టర్ జయప్రకాష్ నారాయణతో కలిసి వేరే టీవీ ఛానల్లో జరిగిన డిబేట్ 1.5 అవర్ డిబేట్ ఉంది. ఇలా నేనే కనీసం ఒక 10 గంటల ఫీడ్ మాట్లాడచ్చు. అందరము చెప్తున్నది, చాలా కాలంగా చెప్తున్న అంశం ఏంటంటే వాస్తవంగా ఇప్పటికే ప్రైవేటీకరణ అయిపోయేది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీనిపైన జేడి లక్ష్మీనారాయణ వేశారు. సో ఆ కేసుల పైన ఇంటరిమ్గా ఆర్డర్ ఇచ్చింది. అంటే తాత్కాలిక ఆదేశం ఏమి ఇచ్చిందంటే స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఇచ్చింది. లేకపోతే ఇప్పటికీ ఎప్పుడో అమ్మి పడేసేవాళ్ళు. సో అందువల్ల ఆగిపోయింది. అందువల్ల మొదలు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రివైవల్ ఏంటి? మరి రివైవల్కి సమస్య ఏంటి? ఇప్పుడు విశాఖ స్టీల్కు నష్టాలు వస్తున్నాయని ఎప్పటికీ అంటారు. ఎందుకు నష్టాలు వస్తున్నాయి? మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను నష్టాలకు. సో మీకు ఒక స్టీల్ మైన్లో ప్రధానమైనటువంటి ఎక్స్పెండిచరు ఖనిజం, రా మెటీరియల్ ఎక్స్పెండిచర్, ఐరన్ ఓర్. సో ఐరన్ ఓర్ అనేది మీకు అన్ని పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్లకు, ప్రైవేట్ సెక్టార్ స్టీల్ ప్లాంట్లకు అన్నిటికీ కూడా మీకు క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఉంటాయి. క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ అంటే వాళ్ళ సొంత గనులు ఉంటాయి. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం సొంత గనులు లేవు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రా మెటీరియల్కు ఐరన్ ఓర్ బహిరంగ మార్కెట్లో కొనుక్కోవాలి అంటే 4 to 6 times ఎక్కువ ఖరీదు అవుతుంది. అంటే ఉదాహరణకు 500 రూపాయలు అయ్యే టన్నుకు 3,000, 2,000, 2,500, 2,000 అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగి ప్రొడక్ట్ అన్కాంపిటేటివ్గా మారిపోతుంది. ఏటా విశాఖ స్టీల్ ప్లాంట్కు ఈ సొంత ఇనుప ఖనిజం గనులు లేకపోవడం వల్ల కలుగుతున్న నష్టం అక్షరాల 5,000 కోట్లు. 5,000 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టపోతుంది సొంత గనులు లేక. దీనికి పరిష్కారం ఏంటి? గనుల శాఖ మంత్రి కూడా మన తెలుగువారే, స్టీల్ మినిస్టర్ కూడా మన తెలుగువారే. విచిత్రం ఏంటంటే స్టీల్ అండ్ మైన్స్ ఒకటే దగ్గర ఉంటారు. సో స్టీల్ అండ్ మైన్స్ ఓన్లీ ఒకటే మంత్రిత్వ శాఖ. స్టీల్ మినిస్ట్రీ, మైన్ మినిస్ట్రీ ఒకటే మంత్రిత్వ శాఖ. ఒక మంత్రిత్వ శాఖ పరిధిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటుంది. మరో మంత్రిత్వ శాఖ అదే మంత్రిత్వ వేరే కూడా కాదు, సేమ్ మంత్రి కిందనే గనులు ఉంటాయి. కానీ తన చేతి కింద ఉన్న స్టీల్ ప్లాంట్కు తన చేతి కింద ఉన్న గనులు ఎలకేట్ చేసుకోలేని దుస్థితిలో మంత్రులు ఉంటారు. సో ఇది మీకు గనులు గనక క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ ఓ ప్రైవేట్ వారికి కూడా ఇచ్చినప్పుడు మరి ప్రభుత్వ రంగ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది? చంద్రబాబు నాయుడు ప్రముఖ కళ్యాణ్లో వెళ్ళి మోడీతో చెప్పాల్సింది, అయ్యా మీరు ప్రైవేటీకరించడం సమస్య పరిష్కారం కాదు. అది విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా ఎఫిషియెంట్. 7.3 మిలియన్ టన్స్ స్టార్ట్ అయినప్పుడు 3.4 మిలియన్ టన్స్. ఇది ఓన్లీ నాకు తెలిసినంత వరకు ఓన్లీ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్, అంటే రేవు పక్కనే, తీరం పక్కనే ఉన్న స్టీల్ ప్లాంట్. ఫలితంగా మీరు రా మెటీరియల్ దిగుమతి చేసుకోవాలన్న ఐరన్ ఓర్ కానీ, మీ కోల్ కానీ, కోకింగ్ కోల్ కానీ చాలా సులభంగా దిగుమతి చేసుకోవచ్చు, సులభంగా ఎగుమతి కూడా చేసుకోవచ్చు. అందువల్ల ఆ స్టీల్ ప్లాంట్కు ఉన్న అడ్వాంటేజ్ అది. తర్వాత 22,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ప్రభుత్వం ఇచ్చిన నోట్లోనే 20,000 ఎకరాల దాకా చెప్పారు. పోనీ 20,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. 7.5 మిలియన్ టన్స్ నుంచి దీన్ని 20 మిలియన్ టన్స్కి ఎక్స్పాండ్ చేస్తానికి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. సో మరి అవకాశాలు ఉన్నప్పుడు ఒక్క ఇనుప ఖనిజం గని కేటాయిస్తే అయిపోతుంది కదా. మీరు పోనీ సొంత గనులు కేటాయించలేము అనుకున్నారనుకోండి, దానికి కూడా 2 ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నాను. ఒకటి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ ఉంది. సేల్కు 100 సంవత్సరాలు 100 ఇయర్స్కు సరిపోయేంత ఇనుప ఖనిజ గనులు ఉన్నాయి, ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి సేల్ కింద. సో ఇప్పుడు సేల్ను
35 మిలియన్ టన్స్ ఎక్స్పాన్షన్ కొరకు ప్లాన్ చేస్తున్నారు. సో మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ను సేల్లో కలిపితే ఇది విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆటోమేటిక్గా సొంత ఇనుప ఖనిజ గనులు దొరుకుతాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది కూడా భారత ప్రభుత్వ రంగ సంస్థ, దానికి 35 మిలియన్ టన్స్ ఎక్స్పాన్షన్కు దోహదం చేస్తూ ఇమీడియట్గా 7.3 మిలియన్ టన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ యాడ్ అవుతుంది. మళ్ళీ మనం చెప్పినట్లు తీరము ఉంది, షోర్ రేవ్ ఉంది, షోర్ బేస్డ్ ప్లాంట్ 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది కనుక ఆధునికమైన టెక్నాలజీ ఉంది. 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉన్నాయి. అందువల్ల ఇమీడియట్గా 20 మిలియన్ టన్స్కు పెంచుకోవచ్చు. అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎక్స్పాన్షన్కు విశాఖ స్టీల్ ప్లాంట్ మెర్జర్ అనేది ఉపయోగపడుతుంది. స్టీల్ ప్లాంట్కు కూడా ఈ నష్టాల సమస్య, ఇనుప గనిజం గనులు లేని సమస్య పోతుంది. ఇది ఒక మార్గం. రెండో మార్గం చెప్పాను. మీరు మొదటి మార్గం సొంత గనులు కేటాయించడం, రెండో మార్గం సేల్లో విలీనం చేయడం, మూడో మార్గం చెప్తాను. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDC మన దేశంలో ఖనిజాలను వెలికి తీసే సంస్థ. ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ. సో ఈ NMDC నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కు అప్పు కింద గనక ఖనిజం ఇప్పిస్తే ఆన్ లోన్, సో ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్లలో ఇనుప ఖనిజం మీద చెల్లించాల్సింది స్టీల్ ప్లాంట్ చెల్లిస్తుంది. అది ప్రైవేట్ వాళ్ళకేమో నువ్వు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇస్తారు, వాటి ఎగురుతుంటే దాన్ని రైట్ ఆఫ్ చేస్తుంటారు. ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీకి ఆన్ క్రెడిట్ బేస్ మీద ఇనుప ఖనిజం సప్లై చేసడానికి ఏంటి ప్రాబ్లం? ఈ పని చేస్తారనుకోండి. అందువల్ల రివైవల్, ఇప్పుడు కుమారస్వామి చెప్పిన దాంట్లో పునర్జీవము అన్నాడు కనుక పునర్జీవానికి ముఖ్యమైన సమస్య ఇనుప ఖనిజ సమస్య పరిష్కరించాలి. ఇది మొదటిది. ఇక రెండవ సమస్య ఏంటి? ఫుల్ కెపాసిటీ కూడా ప్లాంట్ పనిచేయడం లేదు. మీకు సింపుల్ లెక్కండి. ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యాక్టరీ 100 టన్నులు ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మ్యాన్ పవర్ మనం తయారు చేసుకుంటే 50, 60, 70 టన్నులే ఉత్పత్తి చేస్తే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి అన్వయబుల్ అవుతుంది. సింపుల్ లెక్కది. సో ఇప్పుడు ఏం జరుగుతున్నది? మీకు ఇప్పుడు ఉదాహరణకి ఇదే టీవీ స్టూడియోలో మీరు 4 స్టూడియోలు కట్టుకొని ఒక్క స్టూడియోనే వాడుతున్నారనుకోండి, అది అన్వయబుల్ కాదా? 4 స్టూడియోలు ఉన్నాయి, 4 స్టూడియోల కెమెరామెన్లు ఉన్నారు, కానీ వాడుతున్నది మాత్రం ఒక్క స్టూడియోనే. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది? సో ఇంత సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను మీకు. అలాగే మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ 3, ఇది మోస్ట్ మోడర్న్ ఆధునికమైన బ్లాస్ట్ ఫర్నేస్. ఇది జనవరి 2022 నుంచి నవంబర్ 2023 వరకు మూసేసేది, ఎందుకంటే రా మెటీరియల్ లేక. అలాగే మీకు కోక్ ఓవెన్ బ్యాటరీస్ ఉంటాయి. సో ఆ కోక్ ఓవెన్ బ్యాటరీస్ ఏప్రిల్, మే మాసాల్లో ఒక 36 డేస్ మూసేశారు. ఫలితంగా ఏం జరుగుతుంది అంటే డౌన్ స్ట్రీమ్లో ప్రొడక్షన్ దెబ్బతిని ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్నా హార్డ్లీ 60-70% కూడా ప్రొడక్షన్ లేదు. ఫలితంగా ఏం జరుగుతుంది? నీకు అన్వయబుల్ అవుతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. ఇదివరకు విశాఖ స్టీల్ ప్లాంట్లో తయారైన విద్యుత్తును రాష్ట్ర గ్రిడ్కు సప్లై చేసేవాళ్ళు. ఆ దశ నుంచి వాళ్ళ పరిస్థితి ఏంటంటే రాష్ట్ర గ్రిడ్ నుంచి భారీగా ఖర్చు పెట్టి కరెంట్ కొనుక్కోవాల్సి వస్తుంది. కారణం ఏంటి అంటే ఆ స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గు తయారు చేయాలంటే, ఎందుకంటే స్టీల్ ప్లాంట్కు అనేక రకాల పవర్ ఉత్పత్తి ఉంది. సోలార్ పవర్ ఉంది, మీకు జపనీస్ టెక్నాలజీతో ఈ వేస్ట్ గ్యాసెస్ నుంచి కూడా పవర్ తయారు చేసే కెపాసిటీ ఉంది. అందులో థర్మల్ పవర్ ప్లాంటే ప్రధానమైనది. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కోల్ సప్లై లేకపోవడం వల్ల థర్మల్ పవర్ ప్లాంట్ తనకున్న సామర్థ్యానికి తగినట్టుగా కరెంట్ ఉత్పత్తి చేయక స్టీల్ ప్లాంట్ ఒకప్పుడు స్టేట్ గ్రిడ్కి సప్లై చేసేది కాస్త ఇప్పుడు బయట నుంచి కొనుక్కుంటుంది. దానివల్ల భారీగా భారం అవుతుంది. మరి బొగ్గు ఎందుకు లేదు అంటే ఎంత దారుణం అంటే బొగ్గు గనుల నుంచి బొగ్గు సప్లై ఉండదు. ఒకవేళ సప్లై ఉన్నా రైల్వే రేకులు ఉండవు, రైల్వే వ్యాగన్స్ ఉండవు. ఇది వాళ్ళ పరిస్థితి. కానీ విశాఖ రైల్వే జోన్ కనుక చేస్తే రైల్వే వ్యాగన్లు అందుబాటులో ఉంటాయి. ఇవాళ